ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి విన్నారా? మీరు ఫోన్లో మాట్లాడారా? ఆయన విన్నాను. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాని మీద మీరేం చెప్తారు సార్? ఆయన పూర్తిగా అబద్ధాలు ఆడుతున్నారండి. ఆయనకి నేను చెప్తున్నాను, మేము కూటమి ప్రభుత్వమే, జనసేనే, మేము మద్దతు ఇచ్చినా కానీ పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న వెళ్ళి ఎవరు కూడా అమ్మాయికి ఇలా చెప్పమని కానీ అలా చెప్పమని కానీ మేము ఎవరూ అడగలేదు. అమ్మాయి జరిగిన సంఘటన ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా న్యాయం జరిగిందా, మీరు ఏ విధమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు అని అడిగాం. ఫస్ట్ డిఎస్పీ గారిని కలిసాం. డిఎస్పీ గారి దగ్గర మేము అడిగింది ఏంటంటే, సార్ ఆ చనిపోయిన వ్యక్తికి తలకి బలమైన గాయాలు ఉన్నాయి, అది ఎవరో కొట్టారని చెప్పి స్థానికులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు డిఎస్పీ గారితో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు దాన్ని కొట్టి పాడేస్తూ అటువంటిది ఏం లేదు, జస్ట్ గుద్దడం వల్లే చనిపోయారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, అది ఇదనే ఎమ్మెల్యే గారిని పొగిడారు. అంతవరకు జరిగిందండి. ఎవరు డిఎస్పీ గారు పొగిడారా? ఏదండి, డిఎస్పీ గారు పొగిడారా ఎమ్మెల్యే గారిని? అక్కడ డిఎస్పీ గారు పొగిడారు. ఏమని, ఇలా ఇలా ఏమీ లేదండి, అంత చాలా బ్రహ్మాండంగా చేసేసామని. అదంతా వాస్తవం. ఎమ్మెల్యే గారు కూడా తనను తాను ఇన్ని రోజుల తర్వాత ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు. విచిత్రం ఏంటో తెలుసండి, అక్కడ నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ 2 రోజుల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నాడు. తన మనిషిని పంపించాడంట ఆయన ఆసుపత్రికి, ఏం జరిగిందో తెలియదంట. ఆ నరరూప రాక్షసుడు ఆమె బయట పని చేసుకుంటే ఆమె చేతులు వెనక్కి మడిచేసి ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఒకసారి ఆమె 9 నెలల పాపని ఎత్తుకెళ్ళిపోయి, నువ్వు నాతోటి శారీరకమైనటువంటి సంబంధాన్ని నువ్వు అంగీకరిస్తేనే, లేదే నువ్వు ఒప్పుకుంటేనే నీ పిల్లని నీకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా పోలీసు వారికి చెప్పారు. పోలీసు వారికి అన్ని కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఆ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలియదంట. బయట నుంచి వచ్చి గొడవలు ఎట్టేస్తున్నారంటండి. మరి ఏం మాట్లాడుతున్నారు? ఇంతవరకు వేరే చౌదరి గారు చనిపోతే ఆ రోజు సాయంత్రమే హోంమంత్రి గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అది కూడా కుటుంబ కక్షలతోటి చనిపోయారుగా, అతను తెలుగుదేశం కదా. ఇప్పుడు చనిపోయిన ఈ వ్యక్తి కూడా పూర్తిగా 40 ఏళ్ళుగా తెలుగుదేశంలోనే ఉండి తెలుగుదేశం ఒక కార్యకర్తగా పనిచేసి తెలుగుదేశం విజయాల్లో కీలక పాత్ర తన ఓటు ద్వారా చేసినటువంటి వ్యక్తి చనిపోతే ఇంతవరకు కూడా 16 రోజుల తర్వాత కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎప్పుడు మాట్లాడాలి, తన మనిషిని పంపించినప్పుడు అక్కడ విషయాలే తెలియదని చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్ కట్ గా మీరు లైవ్ విని ఉంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పలా, మొత్తం కేసు నీరు గచ్చారండి. ఈ కేసులో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి పూర్తిగా ప్రలోభాలకు గురి చేసి నువ్వు మన ఇంటి మీదకి వచ్చి వాళ్ళు గొడవ చేశారు, నువ్వు వాళ్ళని చంపుతావా, నువ్వు చస్తావా అని చెప్పి ప్రలోభాలకు గురి చేసి అతన్ని ఈ హత్యకి ముందుగా 7 రోజుల ముందు నుంచి ప్లాన్ అండి. ఈ హత్యకి సహకరించినటువంటి ఇంకో వ్యక్తులు ఉన్నారు. ఇతను పేపర్లు ఆ రోజు సెలవండి, పేపర్లు ఇస్తారు, ట్రాక్టర్లకు సంబంధించిన పేపర్లు ఇస్తారని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రప్పించండి వీళ్ళని, ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఇప్పుడే ఈ ఊళ్ళోంచి బయలుదేరారని ఒక 2 వ్యక్తులు ఫోన్ చేసి హరిశ్చంద్ర ప్రసాద్కి చెప్పడం, ఆ సంఘటనలో తన భార్య కూడా ఉండటం, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, 2 నిందితులను అరెస్ట్ చేసి లిక్కుమంటుడు కేసుకేదో పెద్ద పొడి చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. అది తప్పు. ఎమ్మెల్యే గారు అబద్ధాలు ఆడతారు. డైరెక్ట్ గా డిబేట్ కి రమ్మనండి ఎమ్మెల్యే గారిని. ఎందుకు బాధిత కుటుంబంలో ఇంతవరకు ఆదుకోలేదు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అయ్యప్ప గారు ఒక్క నిమిషం, ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే, పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పరామర్శిద్దామని చెప్పేసి అనుకున్నాను, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పేసి అని చెప్పారు ఆయన. ఇప్పుడు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఆదుకుంటారా అంటే, లింగ సముద్రంలో ఒక వ్యక్తి చనిపోయి 2 రోజులు అయింది సార్. ఆ పక్క గ్రామం వెళ్ళి ఈయన పరామర్శించాడు, పక్క నియోజకవర్గంలో వెళ్ళి పరామర్శించారు. అంటే ఒక 3 వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు మంచాన పడిపోయారు, ఒక వ్యక్తి చనిపోయారు, ఒక కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. వాళ్ళు కూడా తెలుగుదేశమే. కనీసం పోస్ట్ మార్టం ఆసుపత్రికి అని వెళ్ళావా? కనీసం ఆసుపత్రికి కనీసం ఫోన్ అయినా చేసావా? నిన్న ఫోన్ చేసావు, ఎప్పుడు ఫోన్ చేసావు? నిన్న ఆయన ఫోన్ చేయాల, ఆయన బావమరిది గారు ఫోన్ చేశారు. ఎప్పుడు? నేను సంఘటనా స్థలంలో పరిశీలించి, ఇప్పుడు వరకు సంఘటన స్థలంలో చెప్పులు సీజ్ చేయలేదు. సంఘటన స్థలంలో ఫార్చ్యూనర్ కు సంబంధించినటువంటి విడి భాగాలు అనేక ఉన్నాయండి పొలాల్లో, అవి చేయలేదు. రఫ్ స్కెచ్ ఎలా వేస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా ప్రూవ్ చేస్తారు, అసలు కేసు దర్యాప్తు చేస్తున్నారా? డిఎస్పీ గారు భజనేమో ఎమ్మెల్యే గారు చేయడం, ఎమ్మెల్యే గారి భజనేమో డిఎస్పీ గారికి చేయడం. అంటే మీరు బదిలీ చేసుకుంటారా? ఇంతవరకు నేను ప్రభుత్వం తరపు నుంచి అగ్రెసివ్గా ప్రకటిస్తాను, దీని మీద లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చూస్తాను అని ఏమైనా చెప్పారా? ఏమైనా చెప్పారండి?
ప్రభుత్వం నుంచి నష్టపరిహారం నేను అందించేలా ఏర్పాటు చేస్తానని ఒక మాట అన్నారా ఈ లైవ్ లో? నేను అన్ని విధాలు ఆదుకుంటాను, పరామర్శిస్తాను. కాదు, మీ సీఎం బోర్డు గారి దగ్గర కూడా పరామర్శ- తీసుకెళ్తానని అన్నారు, ఆ మాట అన్నారు. ఏదండి? సీఎం గారి దగ్గర కూడా బాధితులు తీసుకెళ్తానని అన్నారు. సీఎం గారి దగ్గర బాధితులు మీరెందుకండి? వేరే చౌదరి గారికి ఇలాగే బాధితులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? ఎక్కడో కుప్పం నియోజకవర్గంలో ఒక చెట్టుకు కట్టేసినటువంటి ఒక మహిళ జస్ట్ సోషల్ మీడియాలో చూసి ఆ రోజు వరాలు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే హోంమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి తెలియలేదండి. ఇలా టీడీపీ కార్యకర్తలు, ఏ పార్టీ కాదు, ఇక్కడ మళ్ళీ జనసేన అంటారేంటి ఎమ్మెల్యే గారు? జనసేన అని ఎవరన్నారు? అలా జనసేన గురించి ఎందుకు వచ్చింది? నీ పార్టీ కార్యకర్తని చంపేస్తే నువ్వు బాధ్యత వహించకుండా వేరే పార్టీ మీదకి ఎందుకు ఆపాదిస్తున్నావు? ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను. వేరే పార్టీకి మీకు సంబంధం ఏంటి? కూటమి అవుతాయింది, ఆ పార్టీకి మీకు సంబంధం లేదు. జనసేనకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధమా? ఎవరికి సంబంధం లేదండి. నిన్న రాయపాటి అరుణ గారు వచ్చారు, ఆమె కూడా వాస్తవాలు తెలియకుండా అలా కేసులో 11 మంది నిందితులు ఉన్నారండి. 3 ఫోన్ కాల్ ద్వారాగా వాళ్ళు సహకరించారు. నిందితుడి యొక్క భార్య కూడా అందులో భాగం, నిందితుడి యొక్క మేనమామ, నిందితుడి యొక్క కుటుంబ సభ్యులు ఇంకా 4 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందులో వారం రోజుల ముందు నుంచి వీళ్ళు చంపాలని పక్కా ప్లాన్ తో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారని ఫోన్ కాల్ ద్వారాగా ఇవన్నీ అందించారు. సాక్షాత్తు బాధితుడి యొక్క భార్యే ఇవన్నీ వాస్తవాలు చెప్పారండి. వాళ్ళు ఇప్పుడు కారుతో తొక్కిచ్చి మాత్రం చావలేదండి ఆ అబ్బాయి. కారుతో తొక్కిచ్చి క్రమంలో ఆ చిన్న బోధి ఉన్నదండి, ఆ బోధి మధ్యలో ఆ చక్రం ఇరుక్కుపోయింది, పూర్తిగా అతని మీద ఆనలేదండి. పీకి మీద కాలేసి తొక్కి కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని రాటుతో తన తండ్రి తను కలిపి మోది చంపారండి. మీరు ఒక వీడియో కూడా నేను రిలీజ్ చేశానండి నిన్న, నా ఫేస్బుక్ లో కూడా ఉంటుంది. ఒక భార్గవ్ గారు ఎక్కడ పడిపోయారు, పవన్ గారు ఎక్కడ ఉన్నారు? సంఘటనా స్థలం పొలంలో అతను దాదాపు అతనికి 50 అడుగుల దూరంలో వెళ్ళి పడ్డారండి. అంత దూరాలు ఇతనే ఇసిరేసాడండి. హరిశ్చంద్ర ప్రసాద్ కారులో దిగి ఇతని మీద కారు పెట్టి ఇతను చంపేసిన తర్వాత వాళ్ళని రాడ్లు పట్టరమ్మని ఫోన్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళ ఇద్దరిని చెరుకో వైపుకి లాగి వాళ్ళని నడుము మీద రాడ్డెట్టి కొట్టారండి వీళ్ళిద్దరు కలిపి, తండ్రి కొడుకులు. ఆ విషయం ఎక్కడ కూడా కేసులో ప్రస్తావించలేదు. ఇంక మీరేం న్యాయం చేస్తారు? దీన్ని మోటార్ వెహికల్ యాక్ట్ 304 కింద కన్వర్ట్ చేసి ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనగా చిత్రీకరించి నిందితులు ఎమ్మెల్యే గారి సామాజిక వర్గం కాబట్టి రక్షించే పనిలో పడ్డారు. ఇది ఎంత వాస్తవం అండి. ఆయన కాదు అని చెప్పానండి. నిందితురాల్ని, అదే బాధితుడి యొక్క భార్యని, ఎమ్మెల్యే గారిని, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక డిబేట్ పెడితే అప్పుడు నిజాలు తెలుస్తాయండి. అబద్ధాలు చెప్పకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి పాలకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు 16 రోజుల తర్వాత ఇంకా స్పందించకుండా నేను కార్యక్రమం అయ్యాక స్పందిస్తాను, సంవత్సరం అయిపోయిన తర్వాత స్పందిస్తాను, అలా శిక్ష పడ్డాక స్పందిస్తాను. ఏంటండి నీ నియోజకవర్గంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిన తర్వాత మీలాంటి మీడియా మిత్రులు ఈ రోజున పైకి తీసుకురాకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ చిన్న మారుమూల పల్లికి కనీసం వాళ్ళకి ఒక 2 గదులు రేకు షెడ్ కూడా లేదండి. లోతు బాడిలోంచి ఆ ఊరు వెళ్ళవలసి వస్తుంది. ఎంత శోచనీయమండి. రైట్, అయ్యప్ప గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఫోన్ కాల్లో ఆమంద్ స్వాములు గారు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. స్వాములు గారు నమస్తే అండి. హలో, ఆమంద్ స్వాములు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, కొద్దిసేపటి క్రితం మనతో ఫోన్ లైన్ లో మాట్లాడారు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు. ఆయన